సార్ అప్కమింగ్ స్పేస్ మిషన్స్ ఏమున్నాయి సార్? ఇండియాలో ద బిగ్గెస్ట్ ప్లానెటరీ మిషన్. ఫుల్ లెంత్ ఇన్ఫర్మేషన్ కన్జ్యూమ్ చేయలేకపోతే దీని నుండి జనరేట్ అయిన ఇన్ఫర్మేటివ్ క్లిప్స్ కోసం లేజీ మసిల్ షార్ట్స్ అనే ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ అప్కమింగ్ స్పేస్ మిషన్స్ ఏమున్నాయి సార్? ఓవరాల్ వరల్డ్లో ఓవరాల్ ప్లానెట్ ఎర్త్ పైన ఏ కంట్రీస్ అన్ని బ్రాడ్గా చూసుకుంటే అవి ఏం చేస్తున్నాయి, అండ్ ఇండియాలో మన వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇండియాలో ద బిగ్గెస్ట్ ప్లానెటరీ మిషన్ ఈజ్ శుక్రయాన్ ఇన్ వీనస్ టు స్టడీ వీనస్. శుక్రుడు అంటే వీనస్. దట్ ఈస్ రైట్ నౌ ప్లాన్ ఫర్ 2028, అనదర్ 5 yearsలో సిరీస్ ఆఫ్ మీటింగ్స్ అవన్నీ చేసుకుంటున్నారు ఇస్రోలో విత్ అదర్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ ఇండియా. సో దే మే దట్ మే గో బై 2028, 2030 if everything is right with the financial conditions. It will go there. That will be a orbiter. ఆర్బిటర్ అంటే చుట్టూ తిరుగుద్ది. వీనస్కి చాలా థిక్ అట్మాస్ఫియర్ కదా. సో మీరు ఏ స్పేస్ షటిల్ అది లోపల పంపించినా ఆ ప్రెషర్కి అది కాల్పడే ఛాన్సెస్ చాలా ఉంటాయి. యూ హ్యావ్ టు క్రాష్ సంథింగ్. సో ఇట్ విల్ బి ఆర్బిటర్. సో మనం చంద్రయాన్ మనలాగా ఆర్బిటర్ పెట్టాం కదా, అలాగే వీనస్ కూడా ఒక ఆర్బిటర్ పెట్టి ఇలా ఇట్ విల్ బి లైక్ శాటిలైట్. చాలా దగ్గర తిరుగుతుంది. చాలా దగ్గర తిరుగుద్ది. సో డిస్టెన్స్ నాకు కూడా తెలియదు కానీ ఆల్మోస్ట్ 2000 kilometers అబౌవ్, 3000 kilometers అబౌవ్ అలా ప్లాన్ చేస్తున్నారు. సో దట్ విల్ ఆర్బిట్ ద వీనస్ ప్లానెట్ అండ్ ఇట్ విల్ స్టడీ వేరియస్ అట్మాస్ఫియరిక్ ఫినామినా. రాడార్ టెక్నాలజీ ఏదో వాడుతున్నారు టు మ్యాప్ ద టాపోలజీ ఆఫ్ ద వీనస్ సర్ఫేస్, బికాస్ రేడియో వేవ్స్ క్యాన్ గో హిట్ టు ద సర్ఫేస్ అండ్ గెట్ ఇట్ బ్యాక్. సో వీ కెన్ హ్యావ్ అ టోపోలజీ కన్ఫిగరేషన్, అట్మాస్ఫియరిక్ కన్ఫిగరేషన్, అట్మాస్ఫియర్లో ఏమేమి గ్యాసెస్ ఉన్నాయి, కార్బన్ డైఆక్సైడ్, అక్కడ దాంట్లో చాలా సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉంది, యాసిడ్ రైన్ ఉంటుంది బాగా. సో అవన్నీ దాంట్లో ఏమైనా సీజన్స్ ఉన్నాయా లేవా. ఇది కాకుండా టెక్నాలజీ వైజ్ క్యాన్ వి సెండ్ అ శాటిలైట్, బికాస్ మనం మార్స్లో చేసాం కదా, మామ్ తిరిగింది కదా. సో వీఆర్ ప్లానింగ్ ఫర్ దిస్. మార్స్లో అంటే ఉండడానికి ప్లాన్స్ ఉన్నాయి ఫ్యూచర్లో అంటే యూ హ్యావ్ టు క్రియేట్ కండిషన్స్. వీనస్ ఈస్ ద హాటెస్ట్ ప్లానెట్ ఇన్ ద సోలార్ సిస్టమ్. మీకు టెంపరేచర్స్ గో ఫర్ లైక్ 400 degrees Celsius. యూ ఫర్గెట్ దట్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు స్టే. మార్స్లో ఓకే మైనస్, సో మేబీ యూ క్యాన్ క్రియేట్ సమ్ ఆర్టిఫిషియల్ టెంపరేచర్ వేర్ వీ క్యాన్ స్టే, బట్ వీనస్ ఈజ్ రియలీ వెరీ హాట్. ఇంకోటి ఏంటంటే వీనస్లో యాసిడ్ రైన్స్ పడతాయి, సో వీ కెనాట్ సర్వైవ్. అది కాకుండా మనకి గగన్యాన్ మిషన్ ఉంది 2035 or 2040లో మనకి గగన్యాన్ మిషన్ ఉంది. వీఆర్ గోయింగ్ టు ల్యాండ్ హ్యూమన్స్ ఆన్ మూన్. ఇంకోటి రీసెంట్గా అయితే ఇవే ఉన్నాయి. దేర్ ఆర్ అదర్, వీ మే సెండ్ సమ్ ఎక్స్రే శాటిలైట్స్ టు స్టడీ సమ్ బ్లాక్ హోల్స్ ఆర్ న్యూట్రాన్ స్టార్ ఇన్ ఫ్యూచర్. సో దట్ ఈస్ ఆల్సో దేర్ విత్ ద ఇండియన్ మిషన్. దిస్ ఈస్ what I'm talking only astronomy, astrophysics. There may be other satellites. ఇంకోటి ఏంటంటే యూనివర్స్ని చదవటానికి కూడా ఒక శాటిలైట్ పంపిస్తుంది ఇండియా. రైట్ నౌ ఇట్ ఈస్ ఆన్ పేపర్స్, బట్ ఐ థింక్ వర్క్ హ్యాస్ స్టార్టెడ్ అండ్ ఇట్ విల్ స్టడీ ద యూనివర్స్ ఒక యూనిక్ టెంపరేచర్ ఉంది యూనివర్స్కి. దట్ యూనివర్స్ ఈజ్ ఎమిటింగ్ అట్ 2.7 Kelvin. చాలా తక్కువ టెంపరేచర్ ఇది, బట్ దట్ ఈస్ ఎవిడెన్స్ ఆఫ్ బిగ్ బ్యాంగ్ థియరీ. అంటే ఒక పాత బిలియన్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఒక బిగ్ బ్యాంగ్ ఎక్స్ప్లోజన్ అయింది, దానికి ఎవిడెన్స్ 2.7 Kelvin టెంపరేచర్. మీరు యూనివర్స్ని ఈ 2.7 మైక్రోవేవ్లో ఇది డిటెక్ట్ అవుతుంది. మీరు ఈ మైక్రోవేవ్లో అంతా స్కాన్ చేస్తే కనుక మీకు ఆ ఎవిడెన్స్ దొరుకుతాయి. సో టు స్టడీ దోస్ ఫ్లక్చుయేషన్స్, దీన్ని CMBR అంటారు, కాస్మిక్ మైక్రోవేవ్ బ్యాక్గ్రౌండ్ రేడియేషన్ అని అంటారు. సో ఇట్ ఈస్ బీన్ నోన్ 1992లో కోబ్ అనే శాటిలైట్, తర్వాత ప్లాంక్ అనే శాటిలైట్ 2000sలో. సో ఇండియా ఈజ్ ఆల్సో ప్లానింగ్ టు ఇండిపెండెంట్లీ స్టడీ ఆల్ దీస్ థింగ్స్. దాంట్లో చిన్న చిన్న ఫ్లక్చుయేషన్స్ దొరికినాయి మనకి. సో ఆ ఫ్లక్చుయేషన్స్ తోటి కూడా మనం యూనివర్స్ ఎలా పుట్టింది, యూనివర్స్ ఫ్యూచర్లో ఎలా అవుతుంది, యూనివర్స్కి ఎండ్ ఏంటి, స్టార్ట్ ఏంటి, అవన్నీ తెలుసుకోవచ్చు. సో అది ఒక మిషన్ ఉంది. థర్డ్ మిషన్ ఈజ్ ఇండియా ఈజ్ ప్లానింగ్ టు స్టడీ ఎక్సో ప్లానెట్స్. వేరే నక్షత్రాల చుట్టూ గ్రహాలని కూడా చదవటానికి ఒక మిషన్ ప్లాన్ చేసింది. దాని పేరు బోస్. ఓకే, సో బోస్ అంటే భాస్కరాచార్య సర్చ్ ఫర్ ఎక్సో ప్లానెట్స్ అని ఉంది ఒకటి, బోస్ అని అంటారు. సో దట్ వర్క్ హెస్ ఆల్సో బీన్ స్టార్టెడ్, మేబీ అనదర్ 7 or 8 years. సో దట్ ఈస్ అ ఆప్టికల్ శాటిలైట్. మనకి హబ్బల్ ఎలా ఉంది, జేమ్స్ వెబ్ ఎలా ఉంది, ఆర్ సిమిలర్లీ దేర్ ఆర్ అదర్ శాటిలైట్స్, కెప్లర్, టెస్ అని నాసా బేస్ పైన శాటిలైట్స్. అదే సిమిలర్ కన్ఫిగరేషన్లో we are sending a optical telescope in the space, maybe another 5-6 years.
సో దట్ విల్ స్టడీ ద exoplanets around exosolar systems. So we will get these biosignatures, biomarkers. ఓకే, అక్కడ లైఫ్ ఉంటుందా లేదా? సో దట్ విల్ బి వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ ద అప్కమింగ్ యంగ్ జనరేషన్ టు స్టడీ ద స్పేస్ సైన్సెస్. ఇది మన భారతదేశం నుంచి. మన భారత్, ఇవన్నీ నేను చెప్పింది ఇప్పుడు ఓన్లీ ఇండియా ఇస్ ప్లాన్. ఇండియా దాటితే వేరే కంట్రీస్ వాళ్ళు, ఇండియా దాటితే హ్యూజ్ మిషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. టైటన్ అనే ఒక మూన్ ఉంది సాటర్న్కి, అక్కడ పంపిద్దామని. అయో అనే ఒక జూపిటర్ ఉంది, అయోని మ్యాప్ చేద్దామని. కొన్ని టైటన్ ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ బికాస్ స్టడీస్ షోస్ దట్ టైటన్ కింద సీ ఉంది, వాటర్ సీ ఉంది. సో దే ఆర్ గోయింగ్ టు ల్యాండ్ దేర్. ఎక్కడ ఉంది? సాటర్న్ మూన్. ఓకే, సాటర్న్ మూన్. సో దాంట్లో అది అక్కడ లోపలికి వెళ్ళి అక్కడ వాటర్ ఉంది, అక్కడ ఏమైనా, ఎందుకంటే వాటర్ ఎక్కడుంటే అక్కడ లైఫ్ ఉంది కదా. అర్త్లో మనం చూసుకుంటే మీరు ఇక్కడ నీళ్లు పెట్టండి, సింపుల్గా ఇక్కడ నీళ్ళు ఓపెన్ చేసేయండి ఒక వీక్, మీకు ఏదో చిన్న ఆర్గానిజం వచ్చేస్తుంది కదా దాంట్లో. సో అక్కడ కూడా ఉండొచ్చు కదా. సో అవన్నీ స్టడీ చేయడానికి ఇంటర్ప్లానెటరీ మిషన్స్ చాలా చాలా ప్లాన్ చేశారు జేపీఎల్. అది కాకుండా బ్లాక్ హోల్ స్టడీ చేయడానికి, గ్యాలక్సీ స్టడీ చేయడానికి దేర్ ఆర్ లైక్ నంబర్ ఆఫ్ టెన్స్ ఆఫ్ మిషన్స్ ఆర్ ప్లాన్డ్ ఫర్ ఫ్యూచర్. బట్ ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద బడ్జెట్ అండ్ హౌ ద కంట్రీ రెస్పాన్సెస్ టు ఇట్. అది కాకుండా ఇండియా ఈజ్ ఆల్సో ఇన్వాల్వ్డ్ ఇన్ సంథింగ్ కాల్డ్ 30-meter టెలిస్కోప్. సో 30 meter ఈజ్ వెరీ బిగ్. ఇక్కడ ఇండియాలో పెట్టరు, ఇక్కడ స్పెయిన్లో ఎక్కడో ఒక ఏరియాలో దే ఆర్ ప్లానింగ్ టు పుట్ ఇట్ దే. జేమ్స్ వెబ్ ఈజ్ 6.5 meter, ఇట్ ఈస్ 30 meter. ఇప్పటి వరకు లార్జెస్ట్ టెలిస్కోప్ ఆన్ అర్త్ ఈజ్ లైక్ 10 meter, 10.2 meter. సుబారో టెలిస్కోప్స్ 10 class meter ఉంది, ఇండియాలో లేదు, బట్ ఫారెన్ కంట్రీస్లో 10 meter class టెలిస్కోప్స్ ఉన్నాయి. ఓకే, కెక్ టెలిస్కోప్స్, సుబారో టెలిస్కోప్, దే ఆర్ రేంజ్ ఫ్రమ్ 10 meters. 10 meters అంటే మీకు ఐడియా చెప్తున్నా, 10 meter టెలిస్కోప్ విల్ కాస్ట్ 3,000 crores, 4,000 crores 10 meter తయారు చేయాలంటే. అంటే ఎంత ఎక్కువ పెద్ద ఉంటే అంత దూరం చూడొచ్చు. ఎంత పెద్దగా ఉంటే అంత లైట్ కలెక్ట్ అవుతుంది కదా. ఓకే, మన ఐ ఎంత ఉంది, అది ఇంత పెద్దది ఉంది, యూ విల్ సీ మోర్ ఫ్లక్స్, మోర్ బిగ్గర్ వ్యూ, అంతే కదా. సో ఇఫ్ యూ ఇంక్రీజ్ ద సైజ్ ఆఫ్ ద మిర్రర్ యూ విల్ కలెక్ట్ మోర్ ఫోటాన్స్. మీకు ఇంకా ఫోటాన్స్ కలెక్ట్ అవుతాయి, ఆ ఫోటాన్స్ని మనం ప్రాసెసింగ్ చేసుకొని మనం ఇమేజ్ తయారు చేసుకుంటాం. సో బిగ్గర్ ద టెలిస్కోప్ ఫార్దర్ యూ విల్ సీ సెన్సిటివిటీ అంత పెరుగుతుంది. 30 meter అనేది డయామీటరా? డయామీటర్ ఆఫ్ ద మిర్రర్. ఓకే, నేను లెంత్ అనుకుంటున్నా. లేదు, డయామీటర్ ఆఫ్ ద మిర్రర్ అంటే ఒకటే కాదు, అది 30 meter ఒక్క మిర్రర్ చేయరు, అది బ్రేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి, ఆ వెయిట్కి బెండ్ అయిపోతుంది. సో చిన్న చిన్న మిర్రర్స్ చేస్తారు, 4 meter, 4 meter, 4 meter, ఎఫెక్టివ్లీ 30 meters. 4 meter పెడతారు, ఎఫెక్టివ్లీ 30 meters. ఒక్క మిర్రర్ మీరు 30 meter తయారు చేశారనుకోండి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ ఇట్. అది బెండ్ అవ్వచ్చు, టెంపరేచర్ వేరియేషన్ వల్ల కొంచెం, ఈవెన్ మైక్రో లెవెల్లో కూడా అది వేరియేషన్, మిర్రర్ వేరియేషన్ వచ్చిందంటే మీ ఇమేజ్ పాడైపోతుంది. మీరు ఇమేజ్ పాడైపోతే మీ రిజల్ట్స్ కూడా పోయినట్టే. అందుకని చిన్న చిన్న మిర్రర్స్ 4 meters, 5 meters, 6 meters అలాంటి మిర్రర్స్ పెట్టుకుని మీకు చేస్తారు. ఈవెన్ జేమ్స్ వెబ్ కూడా చిన్న చిన్న ఇలా హెక్సాగనల్ షేప్లో పెట్టుకున్నారు. సో దట్ ఈస్ ద ఐడియా. అది 30 meter. అదర్ కంట్రీస్ ఆర్ ప్లానింగ్ 40 meters. ఈఎల్టీ, ఎక్స్ట్రీమ్లీ లార్జ్ టెలిస్కోప్స్ అంటారు, ఈఎల్టీ, యూరోపియన్ కంట్రీస్. సో ఇట్ ఈస్ అండర్ మేకింగ్. సో అవి చేస్తే కనుక మన కాస్మాలజీ, గ్యాలక్సీస్, సోలార్ ప్లానెట్స్, మనకి అడ్వాంటేజెస్ ఉన్నాయి యాక్చువల్లీ. స్పేస్ టెలిస్కోప్స్కి, గ్రౌండ్ టెలిస్కోప్స్కి ఒక్కొక్కటికి. స్పేస్ టెలిస్కోప్స్లో ఏంటంటే మనకి అట్మాస్ఫిరిక్ ఎఫెక్ట్ ఉండదు. ఇప్పుడు గ్రౌండ్ నుంచి మీరు అబ్జర్వేషన్స్ చేశారనుకోండి, ఏదైనా స్టార్దైనా ఏదైనా గ్యాలక్సీనా, ఆల్ ద లైట్ ఈస్ పాసింగ్ త్రూ అట్మాస్ఫియర్. ఇప్పుడు వర్షమే పడింది అనుకోండి, మీరు అబ్జర్వ్ చేయలేరు కదా. క్లౌడ్ అయ్యింది అనుకోండి, మీరు అబ్జర్వ్ చేయలేరు. అదే స్పేస్ టెలిస్కోప్లో ఈ ప్రాబ్లమ్స్ ఉండవు. కానీ స్పేస్ టెలిస్కోప్లో ప్రాబ్లం ఏంటి, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు మెయింటైన్ దెమ్. అక్కడ ఏమైనా ప్రాబ్లం అయింది అనుకోండి, ఏదైనా రిపేర్ అయిపోయింది అనుకోండి, ఏదైనా సర్క్యూట్ పోయింది అనుకోండి, గోయింగ్ దేర్, రిపేరింగ్ ఇట్ అండ్ కమింగ్ బ్యాక్ విల్ టేక్ billions of dollars. అదే ఇక్కడ మెయింటెనెన్స్ కాస్ట్లీ, కానీ ఇక్కడ చేయొచ్చు, అక్కడ చేయలేమనే పరిస్థితి అక్కడ. హబల్ అదే అయింది కదా, 1992లో హబల్ లాంచ్ చేశారు. లాంచ్ చేసి హబల్ ఇమేజ్ చేస్తే ఇట్స్ బ్లర్డ్ ఇమేజ్. ద ఎంటైర్ టీమ్ వాజ్ అప్సెట్. they were told that you will all be suspended. billions of dollars మిషన్ పెట్టి కింద ఉన్నప్పుడు తీస్తే టెస్ట్ చేయలేరు. చేశారు, ఎందుకంటే ఈ రాకెట్ వెళ్ళాలి కదా అక్కడ పైకి, జిటర్ అవుతుంది కదా. ఓకే, ఊగుతాయలే, మనం కార్లో వెళ్తేనే మనం కాఫీ పడిపోతుంది, అవన్నీ పడిపోతుంది, అలా జిటర్ వేయటం వల్ల ఇది అయింది అక్కడ. మళ్ళీ ఏం చేశారంటే మళ్ళీ ఒక మ్యాన్ మిషన్ పంపించారు.
ఒక మ్యాన్ మిషన్ చేశారు. ఆ మ్యాన్ మిషన్ వెళ్ళి అక్కడ వెళ్ళి చేసి పెద్ద ఏం లేదు. ఒక లెన్స్ అది ఇది కరెక్ట్ చేసుకున్నారు. దాని తర్వాత ఫంటాస్టిక్ ఇమేజెస్. స్టిల్ హబ్బల్ ఈజ్ రన్నింగ్. 92 90స్లో 91 అప్పటి నుంచి ఇప్పటి వరకు హబ్బల్ స్టిల్ ఇట్ ఈస్ గివింగ్ ద ఇమేజెస్ ఫర్ అస్. కానీ స్పేస్లో కొన్ని ఏదైనా సోలార్ స్టార్మ్ వచ్చింది, సోలార్ ఫ్లేర్ వచ్చింది, ఎలక్ట్రాన్ అది కరెంట్ డిస్టర్బ్ అవుతుంది, సిగ్నల్ డిస్టర్బ్ అవ్వచ్చు. అక్కడ మెయింటెనెన్స్ కష్టం, ఇక్కడ మెయింటెనెన్స్ ఈజీ. కానీ ఇక్కడ ఒక ప్రాబ్లం ఏంటి, అట్మాస్ఫియరిక్ ఫెనామినా ఇస్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. క్లౌడ్స్ అయినా, వర్షాలు వచ్చినా, లైట్ పొల్యూషన్ వచ్చినా మనం ఏం చేయలేము. మన ఇమేజ్ కరప్ట్ అయిపోతుంది. దట్ ఈస్ ద ప్రాబ్లం.